నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. నిరాశ నిస్పృహలతో ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకోవాలని గొడ్డలి పార్టీ చూస్తోంది. జగన్ పై మంత్రి నిమ్మల ధ్వజం. నిబంధనల ఉల్లంఘనపై అధికారులు నోటీసులు ఇస్తే వైసీపీ నేతలు రోడ్డెక్కి వీధి నాటకాలు వేయడం సిగ్గుచేటు. ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ. జగన్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పంతం నానాజీ తక్షణం క్షమాపణ చెప్పాలి. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైసీపీ తీరుపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేరస్తులను తయారు చేసే ఒక కర్మాగారం లాంటిదని, సమాజానికి హాని కలిగించే క్రిమినల్స్ ఆ పార్టీ నుంచే వస్తున్నారని ఆయన ఆరోపించారు. 2024 ఓటమి, నిరాశ, నిస్పృహలతో ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకోవాలని గొడ్డలి పార్టీ చూస్తుందని ధ్వజమెత్తారు. వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం కాపు సామాజిక నేతలను బూతుల నేతలుగా మార్చి వారి గౌరవాన్ని, రాజకీయ జీవితాలను పూర్తిగా నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 సంవత్సరంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి ఓటమిని సవిచూసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నిరాశ నిస్పృహలతోటి కుట్రలు, కుతంత్రాల ఎజెండాగా పులివెందుల సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం. అందులో భాగంగానే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అనేటువంటి ప్రాంతాల మధ్య చిచ్చు అనేటువంటి ప్రయత్నం విఫలం చెందినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదే రకంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని సైతం అపవిత్రం చేయాలని చూస్తే మనం ఎవ్వరూ శిక్షించిన అవసరంలా. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని శిక్షించినటువంటి పరిస్థితి. ఏదైతే ఫాస్టర్ ప్రవీణ్, కడప ఫాస్టర్ అభినయ్, ఇటువంటి వారిని అడ్డు పెట్టుకుని మతాల మధ్య చిచ్చు రాజేసి చలి కాసుకోవాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం కూడా బెడిసి కొట్టినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం. ఇటువంటి స్థితిలో ఇప్పుడు కులాల వంతు వచ్చింది గొడ్డల పార్టీకి. ఈ రకంగా ఈరోజు మళ్ళీ ఆ కులాల్లో సంబంధించినటువంటి నాయకుల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ చేత తప్పులు చేయించడం, వాళ్ళని జైలుకి పంపించడం, తద్వారా వాళ్ళందరినీ కూడా జీవితాంతం తన చుట్టూ తిప్పుకోవడం. ఇదే జగన్మోహన్ రెడ్డి పులివెందుల సంస్కృతికి నిదర్శనం. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఫ్యాక్షన్ చేసేటువంటి నాయకుడి దగ్గర ఉన్నటువంటి ఎవరైనా, ఏ అనుచరుడైనా హత్యలు చేసినా, దాడులు చేసినా, రౌడీజం చేసినా, గూండాయిజం చేసినా కొన్ని రోజులకి అతను ఏదైనా పరివర్తనం చెంది, అంటే భార్యో కుమారుడో ఆయనలో పరివర్తన కలగజేసి అరే ఇంకా చేసింది చాలు ఎందుకులే అని బయటకు వద్దామన్నా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే బయటకు వస్తే తన వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళ చేతుల్లో హతమైపోయేటువంటి ప్రమాదం. అందుచేత ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్కసారి ఆ రొచ్చులో ఇరుక్కుంటే ఇంకా జీవితాంతం ఫ్యాక్షన్ నాయకుడి దగ్గర పనిచేయవలసిందే. అదే రకమైనటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటువంటి ఫ్యాక్షన్ సంస్కృతిని, పులివెందుల సంస్కృతిని ఈరోజు ఆ నేతల్లోనూ, ఆ వైసీపీ నేతల్లోనూ, కాపు నేతల్లోనూ అలవాటు చేసి ఆ రకంగా తప్పులు చేయించి నేరస్తులుగా మార్చుకొని వారిని జైలుకు పంపించి తద్వారా జీవితాంతం కూడా తన చుట్టూ ఉండేటువంటి విధంగానే ఎజెండాగా ఆ సంస్కృతిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే శ్రీలక్ష్మి, ఒక మంచి తెలివైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్. అటువంటి ఆఫీసర్ సైతం వీళ్ళ మాటలు విని తప్పులు చేసి జైలుకి పోయి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇప్పటికీ తప్పనిసరి స్థితిలో ఈవేళ ఆ జగన్మోహన్ రెడ్డి పంచనే ఆయన కోటరీలోనే ఈరోజు శ్రీలక్ష్మి ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, మొన్ననే మనం చూస్తాం అంబటి రాంబాబు, ఆయన చేత తిట్టిస్తారు, దాడులు చేయిస్తారు, జైలుకు పంపుతారు. మరి ఇంకా జీవితంలో ఇంకెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలి బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఆయన్ని బందీగా చేసేటువంటి పరిస్థితి ఆ కేసుల ద్వారా, ఆ యొక్క జైలు జీవితం ద్వారా. మీ అందరికీ తెలుసు పేర్ని కృష్ణమూర్తి అంటే ఒక గౌరవమైనటువంటి కుటుంబం వ్యక్తి పేర్ని కృష్ణమూర్తి గారంటే.
అటువంటి గౌరవప్రదమైనటువంటి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి నాని. ఆయన చూసాం మనందరం కూడా, ఎప్పుడూ కూడా ఇంట్లోంచి బయటికి రానిటువంటి మహిళలు కూడా కేసుల్లో చిక్కుకునేటువంటి పరిస్థితి తెలివితేటలుగా జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి కల్పించినటువంటి పరిస్థితి. ఇంకా జీవితాంతం జగన్మోహన్ రెడ్డికి ఆ పేరునని ఊడిగం చేయవలసిందే. అట్లా ఊడిగం చేయలేకపోతే తన చేతిలో ఉన్నటువంటి వాళ్ళ కేసుల చిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుతాడు. అంటే ఈ రకంగా ఆయన ఒక ఫ్యాక్షన్ సంస్కృతి ఏదైతుందో 1 by 1 ఒక్కొక్కటి నిబంధనల ఉల్లంఘనపై అధికారులు నోటీసులు ఇస్తే వైసీపీ నేతలు రోడ్డెక్కి వీధి నాటకాలు వేయడం సిగ్గుచేటని మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నెల్లూరులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కాలేజీకి నోటీసులు ఇవ్వడంపై జరుగుతున్న రాద్ధాంతంపై మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. అసలు ఆ నోటీసుల వ్యవహారం తనకు తెలియదని, మొన్న భీమవరంలో నారాయణ విద్యాసంస్థకు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారని, ఆ విషయాన్ని తన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు ఫోన్ చేసి చెప్తేనే తనకు తెలిసిందని వెల్లడించారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకోవాలి తప్ప రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన అవసరం లేదని అన్నారు. నెల్లూరు ఎమ్మెల్సీ ఎవరున్నారో ఆ ఇన్స్టిట్యూషన్స్ మీద దాడులు చేశారని అది ఒక అబాండ వేస్తున్నారు. నేను క్లారిటీగా చెప్తున్నాను, నేను మంత్రిని ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిని. మొన్న భీమవరంలో మా ఇన్స్టిట్యూషన్కి నోటీస్ ఇచ్చారని యాక్చువల్ టీవీలో వచ్చిందని నాకు గంటా శ్రీనివాస్ గారు ఫోన్ చేసి చెప్పారు. గంటా శ్రీనివాస్ గారు మా వెంకుడు ఫోన్ చేసి ఏంది అని అడిగారు. అప్పుడు దాకా నాకే తెలియదు, ఎందుకంటే వాళ్ళ పని ప్రభుత్వం ఏం చేస్తుందో అది చేసుకుంటుంది. నేను మంత్రినే కూడా నా సొంత ఇన్స్టిట్యూషన్, మా పిల్లలు నడుపుతున్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆడేం జరుగుతుందో నేను పట్టించుకోవటంలా. చట్టం దాని పని వచ్చేస్తుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్స్టిట్యూషన్ పాటించాలా. అదేవిధంగా వాళ్ళు అధికారులు నోటీసులు ఇచ్చి చేసిన దానికి నారాయణ సారు ఇంకో ఆయన లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. ఏంది ఇది? దానికి ఎమ్మెల్సీలు అందరిని తీసుకురావటం, దానికి ఒక ధర్నా చేసి హైప్ కావాలనుకోవటం, అట్ట అనుకుంటే నేను ఎన్నో చేసి ఉండాలి. 1924లో నిజంగా నారాయణ ఇన్స్టిట్యూషన్ మీద చేసినవి కానీ నేను కానీ చేస్తుంటే రోజు ప్రెస్లో ఉండేవాడిని, రోజు ఎవ్రీడే ప్రెస్లో ఉండేవాడిని. ప్రతిరోజు ఇన్స్టిట్యూషన్ మీద చేసిన గందరగోళాలకి, ఇచ్చిన నోటీసులకి, వాటికి ప్రతిరోజు నేను ప్రెస్లో ఉండాలా. కానీ ఇన్స్టిట్యూషన్స్ దాని పని చేసుకుంటాయి. అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా చేయాల్సి ఉంటే చేస్తారు. దాన్ని హైప్ చేసుకోవటానికి, సొంతగా ఏదో పైకి పోవటానికి బ్రహ్మాండంగా చూడు నన్ను చేస్తారని చేసుకుంటే ప్రజలు నవ్వుతారు. ఇది నేను చెప్తున్నాను కదా, ఇది ప్రజలు అంత తేలిక లేరండి. ప్రజలకి ప్రజా పరిపాలన జరుగుతున్నా లేదా, వాళ్ళకి మంచి చెడు జరుగుతలేదా, వాళ్ళ పనులు అవుతున్నాయా లేదా, వాళ్ళకి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా అయితే దాంట్లో అన్నీ జరుగుతున్నాయా లేదా, ఇలా చూసుకుంటారు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ అసలు నాకు తెలియదు, నిజం చెప్తున్నాను. నేను నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయినా ఇక్కడ జరిగింది నాకు తెలియదు. అది ఎందుకంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు. మొన్న సాయంకాలమే నారాయణ ఇన్స్టిట్యూషన్స్ భీమవరం వాళ్ళకి నోటీస్ ఏదో ఇచ్చారని గంటా శ్రీనివాస్ గారు ఆ రోజు నైట్ ఫోన్ చేసి చెప్పాడు నాకు. ఏంది నోటీసులు ఇచ్చారంట, అది యాక్షన్ అంట అంటే నాకు తెలియదా, నేను కనుక్కుంటానన్నా. కనుక్కోలే నేను. ఎందుకంటే ఏదన్నా ఉంటే వాళ్ళు నోటీస్ ఇస్తారు, వీళ్ళు కరెక్ట్ చేసుకుంటారు, ముందుకు పోతారు. అదేవిధంగా ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ మీద ఎవ్వరు ఈ ప్రభుత్వం అయితే గడిచి ప్రభుత్వం కాదు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ప్రశాంతంగా రాష్ట్రం ఉండాలి, ప్రశాంతంగా జిల్లాలు ఉండాలి, ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి. అయితే చట్టంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరిని క్షమించేది ఉండదు. కాబట్టి ఇది ఆయన సొంతగా హైప్ చేసుకోవడానికి ఎమ్మెల్సీని తీసుకొచ్చి గందరగోళం చేసుకుంటే ప్రజలన్నీ చూస్తున్నారు. థ్యాంక్ యూ. ఇన్స్టిట్యూషన్ అయినా ఎక్కడైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించుకుంటే పిల్లలు ఇబ్బంది పడతారని తెలిసిందే. 2019-24లో శ్రీధర్ రెడ్డి వచ్చి మా క్యాంపస్లో కూర్చున్నాడు. ఈరోజు మీతో మాట్లాడుతున్నా, నేను నోరెత్తి కూడా మాట్లాడాల. ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, ఎన్డీఏ దాంట్లో ఉండే శ్రీధర్ రెడ్డి గారు నారాయణ ఇన్స్టిట్యూషన్ ఒక ఇన్స్టిట్యూషన్లో ఆయన కూర్చున్నాడు. నేను నోరు ఎత్తలా, ఎందుకంటే డిఈఓల్ని ఎంఈఓని పిలిచాడు, రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చూడమన్నారు, చూశారు, వదిలేశారు. నేను నోరు కూడా ఎత్తలే అసలు. ఈరోజు మాట్లాడుతున్నా, ఆ రోజు నోరు కూడా ఎత్తలే. నేను ఆ రోజు హెల్ప్ చేయాలైతే సీఎం గారికి చెప్పి సీఎం ద్వారానే అందరినీ తీసుకొచ్చి ఎమ్మెల్యేలు అందరినీ రద్దు చేసి ఉండొచ్చు. కాబట్టి ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ నడుపుకుంటున్నారో
వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చేసుకోవటం ఈ ప్రభుత్వం ఎవ్వరి మీద గ్రెడ్జి తీసుకోదు. ఈరోజు నెల్లూరులో చూస్తున్నారు, ఏ వ్యాపారస్తుని మేము ఇబ్బంది పెట్టాలా, వాళ్ళు ఏ పార్టీ అయినా ఇబ్బంది పెట్టాలా. మీరు బాగా వ్యాపారాలు చేయండి, బాగా సంపాదించుకోండి, రాష్ట్రానికి ట్యాక్సులు కట్టండి, రాష్ట్రం ఆర్థికంగా డెవలప్ అవుద్ది. ఆర్థికంగా డెవలప్ అయితే మేము సంక్షేమ అభివృద్ధి రెండు చేస్తామనే నినాదంతో ముందుకు పోతాం. తానొక ఎమ్మెల్యేనన్న విచక్షణ కూడా మరిచి మాజీ ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి బరితెగించి నోటికొచ్చినట్లు మాట్లాడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తక్షణం క్షమాపణ చెప్పాలని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకునే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోతున్నారని, గడిచిన 2 ఏళ్లుగా వారి వ్యవహార శైలి, మాట్లాడుతున్న భాష చూస్తే గూండాలు రౌడీలకు ఏమాత్రం తీసిపోకుండా ఉందని ధ్వజమెత్తారు. పంతం నానాజీ ఇలాగే రెచ్చిపోతే వైసీపీ మహిళలు చెప్పులతో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. భాష కావచ్చు, వాళ్ళు డైరెక్ట్గా వ్యవహరిస్తున్న తీరు కావచ్చు. మొన్నటికి మన చింతమనేని ప్రభాకర్ అయితే డైరెక్ట్గా బుల్డోజర్ తీసుకొని వెళ్ళి అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడి ఇంటి మీదకి వెళ్ళినటువంటి సందర్భం. అంతకుముందు అనేక మంది ఎమ్మెల్యేలు బరి తెగించేసి ప్రభుత్వ అధికారుల్ని, బుడ్డా రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి అనేక మంది ప్రభుత్వ అధికారుల్ని దాడులు చేసినటువంటి పరిస్థితి, చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితి. ఇంకా ముందు స్టెప్కి వెళ్ళి ఈరోజు జనసేనకు సంబంధించినటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పంతం నానాజీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి మాటలు నిజంగా సభ్య సమాజంలో ప్రజాప్రతినిధా లేదంటే వీళ్ళు పాకీ పనులు చేసుకునే లేకీగాడ అనే విధంగా అతను మాట్లాడినటువంటి మాటలు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి 40% ఓట్లతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఉద్దేశించి నా కొడక అనేటటువంటి భాష. వాడు వీడు నా కొడక అంటే ఇది ప్రజాప్రతినిధులు మాట్లాడే భాషేనా, లేదంటే ఇందాక చెప్పినట్టుగా ఈ పాకీ పనులు ఏమన్నా చేసుకొని లేకీ చేష్టలు ఏమన్నా చేసుకునేటటువంటి వ్యక్తులు మాట్లాడే భాష? అంటే మనం సహజంగా ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అనే సామెత మనందరం చూసుంటాం. వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే భాష చూస్తే ఎంత లేఖీతనంగా ఉంటుందో మనం చూస్తున్నాం కదా. దాన్ని చూసే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అలానే తయారవుతున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేల్లో ఒకడైతే 5 సార్లు అరవకుండానే అబార్షన్ చేయించాడు. ఆమె బయటకు వచ్చి తర్వాత ఇది జరిగింది చెప్తుంటే ఆమె మీద డైరెక్ట్గా పరిస్థితి. ఈ పంతం నానాజీకి ఇదేమన్నా కొత్త అని అంటే ఇతను అందరికీ నా కొడుకులే, ఒకళ్ళని కాదు ఇతను. దళితుల్ని అలానే అంటాడు. ఎందుకంటే సెప్టెంబర్ 21, 2024 యారా లమ్ డాష్ కొడక, చంపేస్తాను నా కొడక అంటూ దళిత వైద్యుడైనటువంటి డాక్టర్ ఉమామహేశ్వరరావు మీద ఇదే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ వెళ్ళి దాడి చేసి ఏదైతే ఈ బూతులు తిట్టినటువంటి పరిస్థితి. దాని తర్వాత కాకినాడకు సంబంధించిన జనసేన కార్యకర్త దగ్గరే అది ఆకుల బాలరాజు అనే వ్యక్తిని 10 లక్షలు డిమాండ్ చేశాడు. ఇవ్వనందుకు షాపును కూల్చేశాడు. ఇది అక్టోబర్ 31, 2024. ఇట్లాంటివి చూసి ఇలానే మనం చెప్పుకుంటా పోతా ఉంటే మొత్తం మాఫియా రాజ్యం వెళ్తా ఉంది అక్కడ కాకినాడలో జనసేన ఈ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో. అంటే వాళ్ళ నాయకుడికి మరి వాటాలు వెళ్తాయేమో. ఎందుకు నేను ఈ మాట అంటున్నా, సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ ఇదే కాకినాడ వెళ్ళి నవంబర్ 2024 నవంబర్ 29, 2024 సీజ్ ద షిప్ అన్నాడు. ఇప్పుడు డేట్ అంతా 2026, మనం జూన్లో మాట్లాడుకుంటున్నాం. అంటే మరి షిప్పు పోయింది, బియ్యము పోయినాయి, పవన్ కళ్యాణ్ మాదాపూర్ పోయాడు, మళ్ళీ షిప్ వచ్చింది, మళ్ళీ బియ్యం ఎత్తుకెళ్లారు, మళ్ళీ మా పవన్ కళ్యాణ్ మాదాపూర్ పోతానే ఉన్నాడు. మరి ఏమైంది అంటే డబ్బులు ఇస్తే ఏ లత్కోరు పనులైనా చేస్తారు ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. మరి లేదంటే షీజ్ ద షిప్ అన్నాక షిప్ ఎట్లా పోయింది? మరి ముందు దాని మీదగా సమాధానం చెప్పాలి. అయినా ఎవరికైనా ఒక సొంత నియోజకవర్గం ఉంటుంది, మీకు సొంత నియోజకవర్గాలు లేవు. మరి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం ఉంటే నర్సాపురంలో పోటీ చేయాలి కదా. ఎందుకు మరి నర్సాపురంలో పోటీ చేయకుండా కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న దగ్గర భీమవరమో, గాజువాకో, లేదంటే పిఠాపురమో ఇవన్నీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? మరి ఇప్పటికైనా నర్సాపురంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం అన్నా చేయగలుగుతాడా మీ ఉప ముఖ్యమంత్రి? రెండోది, అసలు నువ్వు ఎవడవరా అంటాం మేము కూడా, మాకు వచ్చా భాష, కానీ మాకు సంస్కారం నేర్పారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము కూడా ఎవడవరా నువ్వు, యారా నా డాష్గా, ఒరే నా డాష్గా అంటే మిమ్మల్ని అనగలం, మీ నాయకుడిని కూడా అనగలం. మీకు ఉంది ఆఫ్టర్ ఆల్ 6% ఓట్లు. పక్కన తెలుగుదేశం ముష్టెత్తే తప్ప మీకు పోటీ చేసే గతి లేదు. పక్కన తెలుగుదేశం వాళ్ళు ఏదైతే వాళ్ళ క్యాండిడేట్లు పంపితే తప్ప మీ పార్టీలో క్యాండిడేట్లకి దిక్కు లేదు. అయినా ముందు మీరు నా డాషులారా అనాల్సింది తెలుగుదేశం వాళ్ళ కదా. ఇప్పుడు కాసేపు ప్రకటనలో